సో గవర్నమెంట్ అయితే ఫ్యూయల్ ఎక్సైజ్ డ్యూటీ అనేది తగ్గించిందని చెప్తుంది. ఎంతవరకు తగ్గించిందంటే పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఇంతకుముందు 13 రూపీస్ ఉండేది, ఇప్పుడు 3 రూపీస్కి అంటే 10 రూపీస్ తగ్గించింది. అండ్ డీజిల్ మీద 0 చేసింది. సో ఈ తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ వల్ల పెట్రోల్ ప్రైసెస్ మనకి ఏమైనా తగ్గబోతున్నాయా, కస్టమర్ నిజంగా బెనిఫిట్ పొందగలుగుతాడా అని చూసినట్టయితే లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ కంపెనీస్ ఎక్కువ ప్రైసెస్ పెట్టి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫ్యూయల్ క్రైసిస్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో అప్పటి నుంచి సో ఎక్కువ ప్రైసెస్కి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ షార్టేజ్ కూడా ఉంది. సో ఈ గవర్నమెంట్ తగ్గించిన ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో దానివల్ల కస్టమర్ అయితే ఫ్యూయల్ ప్రైసెస్ అనేది ఏం తగ్గదు. ఈ ఆయిల్ కంపెనీస్ దాని ద్వారా బెనిఫిట్ తీసుకుంటాయని అయితే అంటున్నారు. సో ఆల్రెడీ అదర్ కంట్రీస్లో 30 to 50% ఫ్యూయల్ ప్రైస్ అయితే ఆల్రెడీ పెంచేశారు. సో మన ఆల్రెడీ ఎక్సైజ్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ అండ్ రోడ్ ట్యాక్సెస్ ఇలా చాలావే ఫ్యూయల్ ప్రైసెస్ మీద ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో చూసినట్టయితే అంటే వార్ జరగకముందు చూసినట్టయితే $70 per barrel పే చేసి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడైతే $120 దాకా వెళ్ళింది per barrel. సో ఈ మనకి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే కొంతవరకు తగ్గించిందో అది ఎక్కువ కాలం అయితే మనం బెనిఫిట్ పొందలేకపోవచ్చు. యుద్ధం అంతా సర్దుమణిగి అంతా నార్మల్ స్టేట్కి రావాలని అయితే మనం కోరుకుందాం. అండ్ మన ఇండియా చూసినట్లయితే 40 to 50% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కెనల్ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ కెనల్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరగడం వల్ల ఇరాన్ అతిపెద్ద ఆయుధంగా దాన్ని వాడుతుంది. ఆ కెనల్ ద్వారా వెళ్ళేదానికి అనుమతులు ఇవ్వకపోవడం, ఒకవేళ వెళ్ళాల్సిన మిత్ర దేశాలు ఒకవేళ వెళ్ళాలనుకున్నా సరే వాళ్ళపై కొంచెం ఛార్జెస్ అనేది ఇంపోజ్ చేయాలనుకుంటుంది. సో అండ్ ఒక్కొక్క షిప్ మీద 18 crore ఆ కెనల్ దాటాలంటే ఛార్జ్ పే చేసి, అది కూడా కేవలం మిత్ర దేశాలకు మాత్రమే ఈ వెసులుబాటు అనమాట. సో ఛార్జ్ చేసి క్రాస్ అవ్వడానికి అనుమతులు ఇస్తుంది. సో మన ఇండియా మన కంట్రీ అయితే టోటల్లీ ఫ్యూయల్ అండ్ ఆయిల్ సప్లై మీద, ఆయిల్ సంబంధించి టోటల్లీ అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇంకో విషయం, April 1st నుంచి కేవలం E20 ఇథనాల్ 20% బ్లెండెడ్ పెట్రోల్ మాత్రమే మనకి పెట్రోల్ బంకులో లభిస్తుందంట. ఇది ఇంకో ప్యానిక్ బటన్. ఎవరైతే 2023 ముందు కొన్న బండ్లు ఉంటాయో వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు. సో 20% ఇథనాల్ పెట్రోల్లో ఉండడం వల్ల మాయిశ్చర్ అబ్జర్బ్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ఫ్యూయల్ పైప్ లైన్స్ మెయిన్లీ కరోజన్ గురయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో త్వరగా రిపేర్ అవడం లాంటివి ఏమైనా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకొని ఇదొక ప్రాబ్లం ఉంది. దీనివల్ల కూడా కొంతమంది కొంతవరకు ఫ్యూయల్ స్టోర్ చేసుకుందామని చెప్పేసి పెట్రోల్ బంకులో ఫిల్ చేసుకుంటున్నారు. యుద్ధం వల్ల జరిగేది ఏంటంటే కూర్చొని చర్చిస్తే యుద్ధం అనేది ఒక సర్టెన్ లిమిట్ వరకు వెళ్ళొచ్చు అంతే. ఎంతవరకు ఆ యుద్ధం వల్ల శత్రు సైన్యాలు అయితే ఆల్రెడీ యుద్ధాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటాయి. కానీ సామాన్య ప్రజలు, అమాయకమైన ప్రజలు వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఎందుకు బలి అవ్వాలి? వాళ్ళ దాకా వచ్చినప్పుడు కొంచెం ఆ దేశాలన్నీ కూర్చొని చర్చించుకొని ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. అంతేగాని నువ్వెంత నేనెంత అని చూసుకుంటూ పోతే ఎట్లాగా ఏ దేశానికి ఉన్న బెనిఫిట్స్ ఆ దేశానికి ఉన్నాయి. ఇప్పుడు మన దేశం నుంచి చూస్తున్నట్టయితే మ్యాక్సిమం ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ బెనిఫిట్ మనకు. ఇప్పుడు అరబ్ కంట్రీస్, ఇరాన్ ఇటువంటి దేశాలు చూసుకున్నట్టయితే వాళ్ళు ఫ్యూయల్ ఎక్స్పోర్ట్ చేస్తాయి. సో వాళ్ళ బెనిఫిట్ వాళ్ళకు ఉంది. ఇలాగా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంది. సో ఇట్లాగా యుద్ధం వచ్చే సమయంలో సో కొంచెం చర్చలు జరిపి దాన్ని సాల్వ్ అయ్యేలా చూసుకుంటే పోయేదానికి వీళ్ళు ఏంటో ఏం చేస్తారో మొత్తం అల్లకల్లం చేస్తారు. సో మొత్తానికి
మొత్తం వరల్డ్ వైడ్ ఎఫెక్ట్ అయ్యేలా ఉంది దీన్ని చూస్తూ ఉంటే. ఏదేమైనప్పటికీ ఫైనల్గా ఎఫెక్ట్ అయ్యేది సామాన్య ప్రజలు మాత్రమే. ఉన్నోడు ఎలాగో గడిపేస్తాడు. అటు ఇటు కాక మధ్యలో ఇరుక్కుపోయేది మనమే కదా. థ్యాంక్ యూ.